క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని చెప్పి పౌలు గారు రాశారండి. విశ్వాసులమైన మనము మందిరానికి వెళ్ళి క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు పరిమళ సువాసనను తీసుకొని వెళ్ళేవారిగా ఉండాలండి. మనం ఒక మల్లెపూల బంచును అక్కడ పెట్టినట్టయితే ఆ సువాసన ఎక్కడి నుండో వస్తుందని మనము దాన్ని గుర్తించేవారిగా ఉంటాము. అదేవిధంగా క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలంటే ఇంత గలిబిలిలో కూడా ఈ వ్యక్తి ఇంత ప్రశాంతంగా ఎలాగుంటున్నాడు, ఇంత గందరగోళ పరిస్థితిలో కూడా సమాధానం ఇచ్చేవాళ్ళు, సముదాయించేవాళ్ళు "ఓ నువ్వు క్రైస్తవుడవా? నువ్వు క్రైస్తవురాలా?" అని చెప్పి ఇతరులు మన గురించి చెప్పేలాగా ఉండాలండి. ఏదో చర్చ్‌కొచ్చినప్పుడు భక్తి ఆచరించి బయటికెళ్ళి మళ్ళీ వ్యర్థంగా జీవించడం కాదు. మనం ఇంట, బయట ఎక్కడైనా క్రీస్తు కోసం జీవించేవారిగా ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలి. ఈ అంత్య దినముల్లో మనము క్రీస్తులాగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడండి. క్రీస్తులాగా అంటే ఏదో గడ్డం పెంచుకొని క్రీస్తులాగా డ్రెస్ ఏసుకోవడం కాదండి. క్రీస్తు లాంటి స్వభావం కలిగి ఉండడము. పై వేషధారణ అందరూ వేస్తారు. కానీ స్వభావము క్రీస్తు మాత్రమే ఇస్తాడండి.